మగ్గం విగ్రహం ఏర్పాటుకు భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు మున్సిపల్ చైర్పర్సన్ అబ్బాల జ్యోతిలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మన పద్మశాలి గారికి ఏ కార్యక్రమం అయినా అని దీనికి కూడా వెనుకకు రాకుండా ప్రతి కార్యక్రమానికి ముందుండి మనల్ని ముందుకు నడిపిస్తున్న మన జయించాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఇదివరకు కూడా మన పద్మశాలి సంఘానికి ఎన్నో నిధులు ఇచ్చారు. అలాగే పద్మశాలందరికీ గుర్తింపు ఉండే విధంగా ఈరోజు మనకు చేనేత మగ్గం విగ్రహం కూడా ఏర్పాటు సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క పనులు మున్సిపల్ నుంచి ఏర్పాటు చేసేందుకు ఇవాళ జ్యోతిలక్ష్మి గారు ప్రత్యేక కృతజ్ఞతలు. జై వార్త. మరి మన జగిత్యాలలో అత్యధిక జనాభా మరి పద్మశాలి కుల బాంధవ్యులు ఉన్నారు కాబట్టి మరి మన స్థానిక అంగడి బజార్ ఇది వర్తక సంఘం ఇక్కడ ఉండాలని ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో ఒక ప్రతిపాదన చేయడంతో మరి ఎమ్మెల్యే గారు కూడా సరే అమ్మ ఖచ్చితంగా చేద్దామని చెప్పడంతో మరి ఈరోజు ఈ భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంజయ్ ఎంతగానో సహకరించారు చెప్పడం కాదు, నిజంగానే చెప్తున్నాను. తొందరగా చేయండి అని చెప్పేసి మొన్ననే తొందర పెట్టడం వల్ల మేము ఈ రోజు ఇంత తొందరగా చేయడం అవసరం వచ్చింది. ఎందుకంటే అమ్మ పదవి కాలం అయిపోతుందా అయిపోతలేదా తర్వాత విషయం, కాకపోతే మీ హయాంలోకి అయితే ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి సంజయ్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ప్రతి నిమిషం వెన్నట్టే ఉంటూ మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నారు. ఇట్లాగే ప్రోత్సహించాలి ఎప్పటికని చెప్పేసి సంజయ్ కోరుతున్నాను. అట్లాగే మన చేనేత మగ్గం మన పద్మశాలిలో ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే ఇక్కడ అరిశెట్టి ప్రభాకర్ గారిది కూడా విగ్రహం ఉంటుంది. మరి పద్మశాలిలకు ఒక గుర్తింపు కోసం మనం ఇంత మంచిగా చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాగే ఇంతకుముందు కూడా గతంలో ఇక్కడ మన వర్తక సంఘంకి సంబంధించిన షాపులు కూడా మరి సంజయ్ దానికి బడ్జెట్ పెట్టి మరి షాపులు కూడా నిర్మించడం జరిగింది. అది కూడా మొన్ననే ఓపెనింగ్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాగనే ప్రోత్సహిస్తూ ఉంటారు ఎప్పటికీ. ఏ కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క వర్గానికి సమాన న్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్న సంజయ్కు మా పద్మశాలి కుల బాంధవులు అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన. అట్లాగే ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనకి ఎప్పుడు మా కృష్ణారన్న 5 ఏళ్ళ నుంచి మాకు ఒకటే విషయం చెప్తున్నాడు. మా వార్డుకి సంబంధించిన నీళ్లు ఎప్పుడు వస్తూ ఉంటాయి, మాకు డ్రైనేజ్ లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి కూడా మొన్ననే ప్రతిపాదించడం జరిగింది. డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేయాలని సంజయ్ అన్న చిరకాల కోరిక, అది ఎప్పటికీ చేస్తూ ఉండాలి చెయ్యాలి అని చెప్పేసి జగిత్యాల పట్టణ ప్రజలు ఈరోజు ఎక్కడికి నీళ్లు వెళ్ళాలి, వర్షాకాలం వస్తే ఏ నీళ్ళెట్ వెళ్ళాలి, ఏ ఎటు పోవాలి, ఏ మోర్లెట్ వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. మరి దానికోసం అండర్ డ్రైనేజ్ అని తీసుకొచ్చి మరి ప్రతిపాదన చేయడం జరిగింది మున్సిపల్లో. మనకు అండర్ డ్రైనేజ్ అయిందంటే ఏ వాటికి కూడా నీళ్లు మంచి రోడ్ల నుంచి వెళ్ళిపోతాయి. అట్లాగే మనందరికీ ఇంకొకటి కూడా చెప్పారు అన్న, ఖచ్చితంగా చెరువులు అనేవి కాపాడుకుంటే మరి మనకి నీళ్ళది ఎట్లాంటి బెడద ఉండదని చెప్పేసి చెప్పడంతో మరి అవన్నీ మనందరి బాధ్యత. మన ఇళ్లను మన జాగల్ని మనం ఎట్లయితే కాపాడుకుంటామో మరి ప్రభుత్వ భూములనే కానీ ఇలాంటి మంచిగా రోడ్లని కానీ చెరువుల్ని కానీ కాపాడుకోవడం మన జగిత్యాల పట్టణ పౌరులందరికీ మన బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం మరి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నారు. మరి ఇట్లాగే ఇంకా కూడా పనిచేసి జగిత్యాల పట్టణంకి ఎన్నో నిధులు తీసుకొచ్చి మరి జగిత్యాల పట్టణంని ఇట్లాగే డెవలప్ చేయాలి, నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని సంజయ్ అన్నని హృదయపూర్వక కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఇంత మంచి కార్యక్రమం నేను భాగస్వామ్యం చేసిన నా పద్మశాలి కుల బాంధవులందరికీ సంజయ్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంత సమయానికి ఉంటుందో ఉండదో కానీ ఇక్కడ పార్క్ దగ్గరే అంత మాట్లాడడం జరిగింది. మరి చేనేత అనేది ఈ తరం వారికి దాదాపుగా తెలియదు. ఆ కుటుంబాలకి వచ్చిన వాళ్ళు కూడా ఎట్లయితే రైతు కుటుంబాలకి వచ్చిన వాళ్ళు చదువులకు వ్యాపారాలకు పోతే వ్యవసాయం గురించి తెలియనట్టు మన పద్మశాలి చేనేత కుటుంబం నుంచి వచ్చిన పిల్లలకు కూడా మన చేనేత గురించి మగ్గం అంటేంది రాటం అంటేంది తెలియని పరిస్థితి. అటువంటి సందర్భంలో మనకు చిరకాలం గుర్తుండాలనే ఆలోచనతో మన గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అధికారులు మేమందరం అనుకుని తీర్మానం చేసి మరి ఇక్కడ రాష్ట్రం మగ్గం ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మరి ఇదే విధంగా అభివృద్ధి అందరినీ కలుపుకొని చేయాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన ప్రభుత్వం బలంగా ఉండాలి. బలంగా ఉంటేనే తెలంగాణ బలంగా ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి అయితేనే భారతదేశం కూడా అభివృద్ధి అవుతుంది. ఆ ఆకాంక్షతో నేనంటే ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ మీరు చూస్తూ ఉన్నారు. మన ఎంపీ అరవింద్ గారి దగ్గరికి ఢిల్లీ దాకా పోయి అక్కడ మంత్రులు కావడం జరిగింది. నిన్ననే గౌరవ మంత్రివర్యులు బండి సంజయ్ గారు, పొన్నం ప్రభాకర్తో కలిసి మనోహర్లాల్ ఖట్టర్ గారు అంటే పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి
కరీంనగర్కి వస్తే నిన్న ఉదయం వెళ్ళి కలిసి ముఖ్యంగా ఇదే విషయం పైన వినియోగించిన. ఎందుకంటే మనం కట్టే పన్నులు కేంద్రానికి ఎక్కువ పోతాయి జిఎస్టీ కింద. ఇవాళ బట్టల మీద కూడా చేనేత మీద కూడా జిఎస్టీ ఉంది. అన్నిటి మీద ఉన్న సందర్భంలో ప్రజల డబ్బులు ప్రజలకు తీసుకురావాలి. నాయకులు చేసే పని అంతే తప్ప ఏ నాయకుడు కూడా ఇళ్ళకి లేడు. మన గౌరవ ఎంపీ అరవింద్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. సో మనం ప్రజల దగ్గర పన్ను ఏదైతే డబ్బు రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటుందో తీసుకొచ్చే ఆలోచనలో నిరంతరం పనిచేస్తా ఉన్నాం. అక్కడ కనబడుతుంది బ్లాక్ స్పాట్ రోడ్ బండి గుర్తుకున్నట్టు యాక్సిడెంట్లు అయ్యేది. దాదాపు కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. నేను అధికారుల సహకారంతో చెలియాల రోడ్డు చేసినాను 4 లైన్లు. అట్లనే ఇప్పుడు ఈ రోడ్లు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పెద్దగా చేస్తూ అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం కూడా మంచిగా చేయాలి. చెరువులను కాపాడుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులిస్తాం. మన మోతి చెరువుకు కల్లపల్లి చెరువుకు 2,80,00,000 2,80,00,000 కూడా మంజూరు చేయించాం. కానీ అవి ఏ రకంగా ఉపయోగించాలి, దానికి అనుగుణంగా చేయాలంటే మన ప్రజల సహకారంగా ఉండాలి. ప్రతి తీసుకుపోయి గోయిపల్లి వాగుల గరుడు వాళ్ళు వేసాక మోతి చెరువు దక్కుతుందా? మా ఇరిగేటర్స్ ఇంటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒకటే పని క్లాస్ పెట్టి వీటి స్కూల్ దాని స్కూల్ దానికి చైర్మన్ నేను వీటి స్కూల్ ప్రైవేట్ స్కూల్లో క్లాస్ పెట్టాను. మరి అప్పుడేదో కిరాయి అనుకుంటే సంతమైంది. కానీ పక్కకి వెళ్ళి ఏముంటుండే మొత్తం మోరి నీళ్ళు వచ్చి ఆ బడి పక్కన చేరుతుంది. దాన్ని ఎటు తీయాలి అర్థం కాలేదు. అప్పుడు రవినాయక్ కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి ఆ పక్కింటికి తీసుకొచ్చి చెరువు కట్ట పక్కకి వెళ్ళి మోరి కట్టించి పట్టబడేసి. అంటే ఒక పని చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రజల సహకారం కూడా ఉండాలి. అందరూ సహకారం తీసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కృషి చేస్తాం. అన్ని వర్గాలు నన్ను ఆదరించి జగిత్యాల పట్టణంలో కావచ్చు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేసి అనుకోలేదు. ఇంకొక ఈ విషయం కూడా మేము అక్కడే మాట్లాడాం. జ్యోతిబా పూలే మహాత్మాజీ శాస్త్రిబాబు విగ్రహం దగ్గర ఇక్కడ ఇంతమంది వచ్చిన ఆ పద్మశాలి మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.